మెగా వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. లెట్స్ వాచ్ ఇట్ నౌ. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. ఇక్కడ ఏనుగుని పొలిటికల్ లీడర్స్ తోనూ చీమలని జనాలతో అయితే కంపేర్ చేశారు. పొలిటికల్ లీడర్స్ దగ్గర కొన్ని వందల కోట్ల డబ్బు ఉంటుంది. దాంట్లో నుంచి కొంచెం అమౌంట్ అయినా సరే జనాల వరకు రీచ్ అవుతే వాళ్ళ బతుకులు మారతాయి అనే కాన్సెప్ట్ తో అయితే ఈ మూవీ ఉండబోతుంది. అందులోనూ పొలిటికల్ జోనర్ మూవీస్ తీయడంలో శంకర్ గారు నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకే ఒక్కడు భారతీయుడు. రామ్ చరణ్ గారు ఇక్కడ మనకైతే 4 డిఫరెంట్ లుక్స్ లో అయితే కనిపించారు. మనకి ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి ఫార్మర్ గెటప్ లో కనిపించారు. అండ్ కలెక్టర్ రోల్ లో వచ్చేసి చాలా క్లాస్ గా కనిపించారు. అండ్ ఇంకొక లుక్ మనకి బ్రూస్లీలో ఉన్న లుక్ అయితే మనకు కనిపించింది. మేబీ అది లవ్ స్టోరీ ట్రాక్ అనుకుంటా. అండ్ 4th వచ్చేసి పోలీస్ గా కనిపించాడు. సో పోలీస్ లుక్ అనేది ఎందుకు వచ్చింది అనేది అయితే మనకి క్వశ్చన్ మార్క్. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్? తనెవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. మూవీలో కామెడీ కూడా బెస్ట్ రోల్ ప్లే చేయబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ సునీల్ గారు ఈ ముగ్గురు ఉన్నారంటే కామెడీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. నీకు నాకు సెట్ అవుతుంది. హీరోయిన్ కైరా గారు జస్ట్ గ్లామర్ పార్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. అంజలి గారు మదర్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. ఒక సైడ్ ఏమో మదర్ క్యారెక్టర్, ఒక సైడ్ ఏమో వైఫ్ క్యారెక్టర్. సో అంజలి గారికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్పుకోవచ్చు. బొబ్బిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎస్జే సూర్య గారు ఒక విలన్ కి హీరో రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయి అంటే అది ఒక సూర్య గారికి. సూర్య గారి విలనిజానికి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. ఆ ఫ్యాన్స్ లో నేను ఒకదాన్ని. అలాంటి సూర్య గారు పవర్ఫుల్ మినిస్టర్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు ఈ మూవీలో. ఈ మూవీలో మనకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. జయరామ్ గారు, సముద్రకని గారు అండ్ శ్రీకాంత్ గారు. ఈ 3 క్యారెక్టర్స్ కూడా మూవీకి ప్లస్ అవ్వచ్చు. మూవీలో వైలెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్య గారు ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాంట్లో నుంచి ఒక సైకో బయటకు వచ్చేస్తాడన్నమాట. Have a blast! శంకర్ గారు రోబో వరకు తీసిన అన్ని మూవీస్ కూడా హిట్ టాకే వచ్చాయి. బట్ ఆఫ్టర్ అయి తర్వాత కొంచెం జనాలు అయితే డిసప్పాయింట్ అయ్యారు. కానీ గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తుంటే నాకైతే మళ్ళీ శంకర్ గారి కంబ్యాక్ అయితే స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఇక్కడ మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమన్ గారి గురించి. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అన్ని ఒక లెక్క, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో లెక్క అని చెప్పుకోవచ్చు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. వాట్ ఏ డైలాగ్ యార్. ఈ మూవీలో డైలాగ్స్ అన్ని కూడా ఫుల్ క్లాస్ అండ్ మీనింగ్ఫుల్ గా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయ్యిందా? రాసివరా రానా రాకి రాస్ సార్ కి సార్. అన్ప్రెడిక్టబుల్. ఈ మూవీలో స్టోరీని అయితే నేను ప్రెడిక్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ కాబట్టి. లుంగి కట్టుకుని హెలికాప్టర్ లో నుంచి వస్తున్నారు రామ్ చరణ్ గారు. ఈ సీన్లన్నీ చూస్తుంటే నాకైతే క్లాస్ అండ్ మాస్ అండ్ డాన్స్ ఈ 3 కలిపి ఫుల్ మీల్స్ అయితే పెట్టడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్ కి. మూవీ అయితే జనవరి 10th రిలీజ్ అవుతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక సైడ్ ఏమో మన ఎస్జే సూర్య గారి విలనిజం, ఇంకో సైడ్ ఏమో రామ్ చరణ్ గారి హీరోయిజం. ఈ రెండింటిని కూడా ఒకే స్క్రీన్ మీద చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మూవీ బడ్జెట్ వచ్చేసి 400 crores నుంచి 450 crores వరకు అయితే ఉంది. సో మూవీ ఎంత వరకు కలెక్ట్ చేయగలుగుతుంది అనేది మీరు గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.